గత 50 ఏండ్ల నుంచి మా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాలలో లేరు. అంబర్పేట అనే గ్రామంలో ఒక పెంకుటిల్లు నుంచి రాజకీయం మొదలు పెడితే అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా, ఆఖరుకు రాజీవ్ గాంధీ దయ వల్ల ముఖ్యమంత్రి దానిక కూడా వచ్చా. కానీ నేను ముఖ్యమంత్రి వచ్చిననే గర్వం నాకు లేదు, పదవి రాలేదనే బాధ లేదు. కానీ ఒకటే తపన, ఇందిరాగాంధీ కుటుంబానికి సేవ చేయాలని, రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా, అది హాజీపూర్లో అన్యాయం జరిగినా, 3 అమ్మాయిల మీద రేప్ చేసినా అతనికి శిక్ష వచ్చే వరకు 7 సార్లు పోయిన ఆ గ్రామానికి. అదేవిధంగా సిరిసిల్లలో ఇసుక మాఫియాతో అక్కడున్న ఎస్సీపీలను చంపేస్తే అక్కడికి 5-6 సార్లు పోయి అక్కడ కూడా న్యాయం చేయడానికి సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ లేదని వాళ్ళు బాధపడుతూ ధర్నా చేస్తే వాళ్ళను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి సంఖ్యలు వేశారు. వాళ్ళకు కూడా దగ్గరికి పోయి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరికిలో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ కేవలం ఇంటర్మీడియట్ ఏదైతే ఎగ్జామ్లో తప్పుదారిన వచ్చినటువంటి అమ్మాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఆ అమ్మాయి ఊరి శిక్ష వేసుకున్నది. ఆ అమ్మాయి కూడా పోయి 50,000 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఒక సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశం, ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి అటువంటి నాయకుడికి, అదేవిధంగా పార్లమెంట్లో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా న్యాయం మాకు ఎక్కడ జరుగుతుంది? మా పిల్లలకు కూడా అవకాశాలు రావాలి. మేము రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తాం, రూరల్ భాష తెలుగు, తమిళ్, మలయాళంలో మాట్లాడతాం, ఒరిలోలో మాట్లాడతాం. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. మాకు అవకాశాలు ఇవ్వాలని ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గరికి పోవడం, సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని పార్లమెంట్లో బిల్లు పెడితే యునానిమస్గా పాస్ అయింది. ఇవాళ కొన్ని వేల సంఖ్యలో మా చెల్లెళ్ళు కానీ, మా అక్కలు కానీ, మా ఏదైతే యంగ్స్టర్స్కి ఇవాళ అవకాశం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. ఐఐటీలో చదివిన వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేసి ఒక్కొక్కరు ₹140,000 జీతం సంపాదిస్తుడు. అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి చెప్పాను, సార్ ఈ సోషల్ జస్టిస్ అనేది 3 ఉన్నాయి, అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. కానీ ఎక్కడ చూసినా మాకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఎస్సీలకు రిజర్వేషన్ దాన్ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, మాకు ఇస్తలేరంటే ఏం చేయాలన్నాడు. లేదు సార్, సెపరేట్ చేస్తే మా బాధ మేము ఉంటాం. ఎందుకంటే 1993లో మండల్ కమిషన్ వచ్చింది, కానీ ఈనాడు కూడా మాకు న్యాయం జరుగుతలేదంటే దాన్ని సెపరేట్ చేస్తే ఇయ్యాలని వరకు కూడా డబల్ డిజిట్ లేదు, 9కో వచ్చి ఆగుతుంది. ఎందుకంటే మా దాంట్లో క్రిమిలైన్ పెట్టారు. ఈ ఇష్యూలో 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఒకనాడు 40 మంది, ఒకసారి 64 మంది, ఒకసారి 83 మంది. కానీ ఆయన ఎన్నడూ కూడా అయ్యా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమని చెప్పాము. ఆ రోజులలో 2008లో రాజ్నాథ్ సింగ్ మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటే ఇంతవరకు జరపలే. అదేవిధంగా మేము అడిగినాం ఇంకోటి, మా సెపరేట్ మినిస్ట్రీ కావాలి, మా జనాభా ప్రకారంగా మోర్ దాన్ 54% మా పాపులేషన్ ఉందంటే ఆయన అది కూడా చేయలేదు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగిన తర్వాత వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, వీ కమ్ టు ది పవర్ అన్నాడు. జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి. నిన్న గుజరాత్లో కూడా ఇదే మాట చెప్పాడు. అంటే ఎక్స్రే బడుగు బలైన వర్గాల స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ రిజర్వేషన్ పెంచాలి అనే ఆలోచన ఉంది. కానీ మా రాష్ట్రంలో
మరి ముఖ్యంగా నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 2 సాధించినటువంటి వ్యక్తికి కూడా నేను ఖమ్మంలో పోటీ చేయాలని గతంలో రాజీవ్ గాంధీ పడి పోయా. ఆయన ప్రధానమంత్రిగా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా, వెంగళరావు పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే ఆ ప్రాంతం తిరిగిన ట్రైబల్ ఏరియాలో, అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయ్యారు. ఆ రోజు నుంచి నాకు ఒక లైఫ్లో అంబిషన్, ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని 7 ఏళ్ల నుంచి ఖమ్మం పోతా ఉన్నా. అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా నెలకొల్పడం జరిగింది. కానీ మొన్న 7 సార్లు కూడా ఇదే బట్టి విక్రమార్క ప్రతిసారి రమ్మన్నాడు, ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన. కానీ 2019లో నా పేరే పెట్టలేదు. అది ఎందుకు అయిందో ఇక నేను దాని గురించి వివరణ పోదలుచుకోలేదు. తర్వాత తెలిసింది నాకు, నాది ఖమ్మంలో నా పేరే పెట్టలేదు. సరే అయిపోయింది అనుకున్నా. ఈసారైనా న్యాయం జరుగుతుందంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత గచ్చిబౌలిలో శాసనసభ్యులు అందరూ కలిసే సమయంలో నేను అడిగిన, ఏం బట్టి ఈసారైనా నాకు అవకాశం, 7 సీట్లు గెలిచినాయి, నువ్వు రా అన్నాడు. మరి తర్వాత ఏమైంది ఏం కథను నేను ఒకటి అన్నా, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరితే నేనన్నా కష్టపడ్డాడు, పని చేసిండు, అన్ని జిల్లాలలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో తిరిగాడు. ఆయన తిరిగాడు. ఆయన తర్వాత నాకు వేణుగోపాల్ గారు చెప్తే నేను కూడా 15 నుంచి 20 కాన్స్టిట్యూన్సీలు నేను కూడా తిరిగాను. ఆయన తిరిగాడు కాబట్టి, కష్టపడ్డాడు కాబట్టి ఆయన అయితే బాగుంటుందని నేను చెప్పాను. ఇక ఆ తర్వాత నా మీద మరి ఎందుకో ఏమో నాకు అర్థమైతే లేదు. ఎవరు చూసినా లోకల్ అంటున్నారు. నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకలా, నాదెల్ల భాస్కర్ లోకలా, రంగయ్య నాయుడు లోకలా, అందరు గెలిచారు కదా. నాకు ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది అంటుండు. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు, ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నారు. ఎన్ని రోజులండి బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కేవలం ఇందిరాగాంధీ ఆ ఆలోచనతో ఈయన రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్ను అడగండి, యూపీఓ, బీహార్ఓ, హర్యానావో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు. అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా నేను నిజంగా కూడా చెప్పాలంటే బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా. మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించా. అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా. అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది. ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తా. ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది, రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది. కాబట్టి నేను అడుగుతున్నా, రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను. అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీసీలు. ఎందుకంటే 4 సీట్లు రిజర్వేషన్ పోయినాయి, 3 జనరల్ ఉంటే 3 కూడా మీరు అప్పర్ క్లాస్కి ఇచ్చారు. అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుకా చౌదరికి ఇస్తే 4 అప్పర్ క్లాస్కి పోయినాయి. అంటే ఇక బీసీలు అవసరం లేదా? బీసీలు ఓట్లేసే మిషన్లమా? బీసీలకు న్యాయం జరగదా? మరి రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే కులగని అంటున్నాడు, జిత్తునా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటున్నాడు, ఎక్కడ పోయినా ఎక్స్రే అంటున్నాడు. వాళ్ళ స్థితిగతులు చూసి 50% దాటినా పర్వాలే, వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తునా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటుంటే ఇవాళ బడుగు బలైన వర్గాలతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నేను ఎంతోమందికి సాయం చేసినానండి. ఇవాళ షర్మిల తిరుగుతున్నది, ఏది రాజశేఖర్ రెడ్డి కూతురు. రాజశేఖర్ రెడ్డి ఎవరు చేశారు? నేను చేసిన పిసిసి ప్రెసిడెంట్గా. 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేశారు. వాళ్ళ నాయన మర్డరర్ అన్నారు, ఫ్రాక్షనిస్ట్ అన్నాడు. అయినా నేను ఒక మాట ఇచ్చిన వ్యక్తిగా నన్నే ఉండమన్నాడు. లేదు సార్ ఆయన చేయమన్నా, చేసిండా లేదా? అదేవిధంగా నాదెల్ల ఏది ఎన్ జనార్దన్ రెడ్డిని కూడా పిసిసి ప్రెసిడెంట్ చేయడానికి నా పూర్తి సహకారం చేశాను. ఇందిరా భవన్ కట్టించినప్పుడు రాజీవ్ గాంధీ ఫోన్ అంటే నేను ఒప్పించి తీసుకుపోయిన తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్. అదేవిధంగా ఎం సత్యనారాయణ చేశాను, ఎంతోమందికి సాయం చేసింది. ఇవాళ చిన్నారెడ్డి కానీ సుధాకర్ రెడ్డి కానీ ఎంతోమంది నాయకులకు నేను పైకి తీసుకొచ్చిన. నేను ఎక్కడ కూడా అంతేందుకు పి జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, ఎక్స్పెల్ చేయాలని రాజశేఖర్ ప్రయత్నం చేస్తే నేను సోనియా గాంధీకి చెప్పిన, ఎవ్వరు కూడా ఇంటెన్షన్గా వైలార్ రవి ధోతి తీయలేదు సార్, ఎంతజాదంలో అయింది. కానీ ఆయన ఒక
మంచి నాయకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు. మీరు కొట్టారంటే ఒక పెన్తో కొట్టేయచ్చు, కానీ ఒక నాయకుడిని తయారు చేయాలంటే 15 నుంచి 20 ఏళ్ళు అవుతుందని జనార్దన్ రెడ్డిని కూడా కాపాడిన. అది నా కల్చర్. ఎందుకంటే రాజకీయంలో ఎదిగినటువంటి వాళ్ళని కొట్టేయడం ఈజీ, కానీ కొత్త నాయకుడు తయారు కావాలంటే 15-20 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని రోజులు నేను ఎవరికి అన్యాయం చేయలే. నా పుస్తకంలో రాసిన నా హిస్టరీ అంతా ఆనాడు ఉన్నటువంటి ఏది సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎవరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందే నేను. రాజీవ్ జీ హోప్ ఆఫ్ ది నేషన్ అని చెప్పా. ఆ తర్వాత ఇందిరాగాంధీకి చెప్పింది నువ్వు ఎట్లా కలిసినంటే చెప్పిన. ఆ తర్వాత ఎంబడి తలిగి ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ఐఎమ్ ఏ పైలట్, ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటీషియన్ అన్నాడు. అంటే నేను ఆదిరి జవాబు ఇచ్చిన, సార్ ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, పైలట్ ఈజ్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ కెన్ బికేమ్ ఏ పాలిటీషియన్ అన్న. నవ్విండు ఊరుకున్నాడు. ఆ తర్వాత అదృష్టానికి ఆయన సీనియర్ పైలట్ ట్రైనింగ్ హైదరాబాద్కి వస్తే పొద్దున సాయంత్రం రోజు ఎంబడి తలిగి ఆఖరికి ఆయన రాజకీయాల తీసుకొచ్చినాం. కాబట్టే రాజీవ్ గాంధీ గారు నాకు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో విశాఖ కానీ ఎక్కడికి వచ్చినా నన్ను ఎంబడి పిలిచేవాడు. ఆ కుటుంబానికి నేను లాయల్ ఉన్నా, సచ్చే వరకు ఉంటా. నాకు పదవి ఇచ్చినా నిజంగా కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఖమ్మంలో ఇవ్వకున్నా ఇవ్వాల దానిక నాకు ఏ పదవి లేదు. హనుమంతరావు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హనుమంతరావు పేరుగా నడుస్తుంది. ఇప్పటికైనా హైకమాండ్ ఆలోచన చేసి సరి అయిన న్యాయం చేస్తే ఇంకా నేను 10 కాలాల పాటు బడుగు బలైన వర్గాల గురించి, పేదల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తా. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగినా, ఎక్కడ కూడా న్యాయం గురించే పోట్లాడుతాడు. రాహుల్ గాంధీ కూడా న్యాయయాత్ర అంటున్నాడు. మన పార్టీలోనే మరి అన్యాయం జరుగుతుంటే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు గమనించాలి, తప్పనిసరిగా న్యాయం చేయాలి. రేపు జరగబోయే మరి సిసి మీటింగ్లో తప్పనిసరిగా నా పేరు వస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాం. ఒక్కటే చెప్తుంది, ఇప్పుడు లోకల్ అంటున్నారు. గతంలో వచ్చిన వాళ్ళంతా బయట వాళ్ళే కదా. ఇవాళ హనుమంతరావు 7 ఏండ్ల నుంచి పనిచేస్తుంటే మీకు కనిపించదా? కనుక దయచేసి ఈసారి అన్న ఇస్తే నేను తప్పనిసరిగా గెలుస్తా. ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన, పనిచేసిండేవారు రేవంత్ రెడ్డి, ఆయన కావాలని నేను అడిగిన తప్పే ఉన్నది. నిజంగా కష్టపడ్డా లేదా? పార్టీని బలోపేతం చేసినా లేదా? హెలికాప్టర్లో ఆయన తిరిగితే నేను కార్లో తిరిగిన అన్ని దగ్గరికి, అది కూడా వేణుగోపాల్ గారు చెప్తే. కనుక నా ఉద్దేశంలో ఇప్పటికన్నా నాకు న్యాయం చేయండి. తప్పనిసరిగా పార్టీ బలోపేతం చేయడానికి సచ్చే వరకు కాంగ్రెస్లోనే ఉంటాం. పోయిన రోజు కూడా 3 రంగుల దాంతో పోతాం తప్పితే నేను ఏ పార్టీలో పోను. నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా నేను పార్టీని వదలను. ఆ కుటుంబానికి లాయల్ లాయల్ లాయల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పైకి తీసుకొచ్చిన బట్టి విక్రమార్క మీ ఎంపికను అడ్డుకుంటారా? బట్టి అడ్డుకుంటారా మిమ్మల్ని? బట్టి విక్రమార్క అడ్డుకుంటున్నా మిమ్మల్ని? అడ్డుకుంటున్నట్టే ఆయననే రమ్మన్నాడు. మళ్ళీ ఆయన ఎందుకు మార్పు వచ్చిందో తెలియదు. నేను బట్టికి అన్ని విధాలా సాయం చేసిన. మల్లు అనంతరాములు లేని అటువంటి లోటంతా తీసిన. రాజకీయంలో తెచ్చింది నేను, ఎమ్మెల్సీపీ ఇచ్చింది లోకల్ బాడీలో నేను, సిఎల్పి కూడా చేసిన. ఆ రోజులలో రాజగోపాల్ రెడ్డి నన్ను రిక్వెస్ట్ చేసిండు, నన్ను సిఎల్పి చేయమన్నాడు. అట్లెట్లయితుంది సామాజిక న్యాయం? పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, మళ్ళీ సిఎల్పి కూడా మీరైతే ఎట్లా అని కొట్లాడి వేణుగోపాల్ గారు ఏది గోల్కొండ హోటల్కి వస్తే చెప్పిన కేసీఆర్ అని ప్రామిస్ చేశాడు. ఎస్సీని ముఖ్యమంత్రి అన్నాడు. అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఇట్ ఇస్ అపోజిషన్ లీడర్ ఈజ్ ఎస్సీ అన్న. అది కూడా మర్చిపోయి నాకు వ్యతిరేకం చేస్తుందంటే ఆయన పాపం ఆయన పడే. నేను ఎక్కడ కూడా నేను మనసులో పెట్టుకోను. నేను తప్పనిసరిగా నా పుస్తకంలో హనుమంతరావు అందరివాడు, హనుమంతరావు అంటే అందరివాడు, అందరికీ సాయం చేస్తూనే ఉంటా. తప్పనిసరిగా ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ అప్పుడు తిరిగినటువంటి వ్యక్తిగా అక్కడ ఆలోచన, అక్కడ గిరిజనులది, అటు బడుగు వర్గాలకు న్యాయం చేయాలనేదే ఆలోచనతో 7 ఏళ్ల నుంచి అక్కడనే తిరుగుతున్నా. ప్రతి ప్రోగ్రాం చేస్తున్నా. ప్రతి ప్రోగ్రాంకు రమ్మన్నాడు. ఇదే బట్టి ప్రతి ప్రోగ్రాం పోయినా, అక్కడ ధర్నా చేస్తే పోయినా, ఎక్కడ ప్రోగ్రాం చేసినా పోదు. కానీ మరి ఇప్పుడు ఆయనలో ఎందుకు మార్పు వచ్చిందో ఆ దేవుడే చెప్పాలి. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా. ఎవరి పాపం వారిది. నేను ఎవరికి పాపం చేయా. నేను అందరి వారినే. పార్టీ నాకు ముఖ్యం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అనేది నా ఆలోచన. రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పి కోరుతున్నారట.
రాహుల్ గాంధీని ఖమ్మం స్థానం నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారట. చూడండి, రాహుల్ గాంధీ గారు మొదలు ఏమన్నారు, సోనియా గాంధీ అని వస్తుంది అన్నారు. నేను ఆనాడే చెప్పిన, సోనియా గాంధీ వస్తే నేను తప్పనిసరిగా ఇంటింటికి తిరిగి పనిచేస్తా అని చెప్పిన. అదేవిధంగా రాహుల్ గాంధీ వస్తే కూడా కానీ రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ కేరళ నుంచి పోటీ చేస్తారని తెలిసింది కాబట్టి ఇవాళ నేను ఆ రైట్ అడుగుతున్నా. లేకుంటే అది కూడా అడగకపోదు. నాకు పదవి ముఖ్యం కాదు, అక్కడ ప్రజలకు సేవ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికన్నా రాహుల్ గాంధీ వస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ రాహుల్ గాంధీ రాకపోతే నాకు అడిగే రైట్ ఉన్నది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా నేను ఖమ్మంలో ఇస్తే హయ్యెస్ట్ మెజార్టీతో గెలుస్తాననేది నా ఉద్దేశం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు. ఎవరు నాకు వ్యతిరేకం చేసినా భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిల్లి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయ వల్ల, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దయ వల్ల ఈడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు, హనుమంత్ అన్నారు అందరు వస్తారు. అందరికంటే కూడా నేను ఇవాళ కూడా ప్రజలలో అభిమానం ఉన్నది. ఏ ప్రాంతానికి పోయినా, ఆంధ్రలో రేపు పోతున్నా, నేను అమలాపురం పోతున్నా, రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉప్పల్ స్టేడియం పేరు పెట్టించిన కొట్లాడి, కానీ ఆడ స్టాచ్యూ లేదని మొన్ననే జనరల్ బాడీ మీటింగ్లో నేను రిక్వెస్ట్ చేసిన. పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతా అంటే పెట్టండి సార్ అన్నారు. నేను దానికి 15వ తేదీన పోతున్నా. అది కూడా ఆర్డర్ ఇచ్చి ఆడ పెట్టిస్తా. నా జీవితాంతం తప్పనిసరిగా ఇందిరాగాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ కుటుంబానికి నేను లాయల్ ఉన్నా. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా పార్టీలో ఉంటా. కానీ ఒక అవకాశం ఇవ్వమంటున్నా. 7 ఏళ్ల నుంచి నా తపన రాజీవ్ గాంధీ ఆలోచన నా ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయాలి అనేదే తపనతోటి ఉన్నా. హైకమాండ్ ఇస్తే నేను తప్పనిసరిగా మెజార్టీ గెలుస్తా. గతంలో నాదెళ్ల భాస్కరరావు గెలిచాడు, రంగయ్య నాయుడు గెలిచాడు, రేణుకా చౌదరి గెలిచాది. వాళ్ళు కూడా అవుట్ సైడరే. మరి నేనేం అవుట్ సైడర్ కాదు. నేను ఎప్పటి నుంచో వెంగళరావు గారు కానీ వాళ్ళు అనంతరం కానీ అప్పటి నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి. నేను తప్పనిసరిగా ఆ ప్రాంతంలో గెలిచి తీర్తా. మీకు వయసు పైబడుతుంది, యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి రాజస్థాన్లో ఒక తీర్మానం చేసిరు కదా. ఏజ్ క్రైటీరియా ప్రకారం మీకు ఇస్తారనుకుంటున్నారా? మీ ఏజ్ క్రైటీరియా ప్రకారం మీకు ఇస్తారనుకుంటున్నారా? వయసు మించిపోయింది, యువకులకు ఛాన్స్ ఇవ్వాలి. వయసు మించిన వాళ్ళు యువకులకు ఛాన్స్ ఇవ్వాలి. అరే వయసు మించలేదురా. ఇప్పటి కూడా నీ ఎవడు ఉరుకుతా, ఎవడన్నా రమ్మని నాతోటి. వయసు ఎక్కడ మించిందిరా బాబు? ఆనాడేమో నాది 41 ఏళ్ళు ఉంటేనేమో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటే హనుమంతు టూ యంగ్, ఈ గోట్ ఏ లాట్ ఆఫ్ టైం అని చెప్పిండు. ఇవాళ ఏవైతే నువ్వు ఏజ్ అంటున్నారు, మరి ఏజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలాగా ఉరికేటోడు ఎవడన్నా ఉన్నాడా? అది కేవలం ఏంటంటే బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి వారి దయ. అరే హనుమంతను వస్తున్నట్టు 10 మంది వస్తారు. ఈనాడు కూడా ప్రజలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం. ఇందిరాగాంధీ సోషల్ జస్టిస్ కొట్లాడింది. అదేవిధంగా నేను కూడా ఎక్కడ అన్యాయం జరిగితే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలనేది నా తపన.